తెలంగాణ టెట్ ఎగ్జామ్స్‌కి సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా క్రింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. పరిపక్వత అనేది పెరుగుదల మరియు వికాసం యొక్క సహజ ప్రక్రియ. పరిపక్వత అనేది ఎటువంటి శిక్షణ అవసరం లేకుండా జన్యుపరమైన సంకేతాల ద్వారా వయస్సుతో పాటు వ్యక్తిలో సంభవించే సహజమైన మార్పు. వ్యక్తిలో అంతర్గతంగా ఉన్న శక్తులు క్రమంగా వికసించడం వల్ల ఇది వికాసానికి దారితీస్తుంది. నర్సరీలో పిల్లలు తమ అరచేతిలో పట్టుకోగలిగే బొమ్మలతో ఆడుకునేలా చేస్తారు మరియు కిండర్ గార్డెన్లో క్రేయాన్స్ మరియు పెన్సిల్స్ ఉపయోగించి గీయడం మరియు రాయడం చేయిస్తారు. ఏ పెరుగుదల మరియు వికాస సూత్రానికి అనుగుణంగా ఈ ఆచరణ ఉంటుంది. సమీప దూరస్థ దిశ సూత్రం. వికాసం అనేది శరీరం మధ్య భాగం నుండి ప్రారంభమై వెలుపలి భాగాలకు లేదా శివారు భాగాలకు విస్తరిస్తుందని సమీప దూరస్థ దిశ వికాస సూత్రం తెలుపుతోంది. దీనివల్ల శిశువు మొదట భుజాలపై, తర్వాత చేతులపై, చివరగా వేళ్లపై నియంత్రణ సాధించి చిన్న వస్తువులను పట్టుకోగలుగుతాడు. ఈ క్రింది రెండు స్టేట్మెంట్లను చదవండి. స్టేట్మెంట్ ఏ. విభిన్న మానసిక సామర్థ్యాల వికాస నమూనా వ్యక్తులందరిలో ఒకేలా ఉండదు. స్టేట్మెంట్ బి. ఒకే దగ్గర పెరిగే తోబుట్టువులలో కూడా మానసిక సామర్థ్యాలలో విస్తృత తేడాలను మనం గమనించవచ్చు. అయితే సరైన సమాధానాన్ని గుర్తించండి. స్టేట్మెంట్లు ఏ మరియు బి రెండూ సరైనవే. ఆనువంశికత మరియు పరిసరాల ప్రభావం వల్ల ఒకే కుటుంబంలో జన్మించిన వ్యక్తుల మధ్య కూడా శారీరక, మానసిక వికాసాల్లో వైవిధ్యం ఉంటుంది. దీనినే వైయక్తిక భేదాల సూత్రం అంటారు. దీని ప్రకారం వికాస వేగం మరియు సామర్థ్యాలు వ్యక్తికి వ్యక్తికి మధ్య మారుతూ ఉంటాయి. వికాస కృత్యాలు వేటి వలన తప్పనిసరి అవుతాయి. ఏ. పరిపక్వత, బి. స్వీయ సర్దుబాటు, సి. భౌతిక మరియు సామాజిక పరిసరానికి సర్దుబాటు. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఏ, బి మరియు సి. రాబర్ట్ హావిగ్ హర్స్ట్ ప్రకారం వికాస కృత్యాలు అనేవి వ్యక్తి శారీరక పరిపక్వత, సమాజం ఆశించే విలువలు మరియు స్వీయ ప్రయత్నాల కలయిక వల్ల ఏర్పడుతాయి. వ్యక్తి తన వయస్సుకు తగిన నైపుణ్యాలను నేర్చుకుంటూ భౌతిక, సామాజిక పరిసరాలకు సర్దుబాటు కావడమే వికాస కృత్యాల ప్రధాన ఉద్దేశ్యం. తన తండ్రి పరిశ్రమలోని ఉద్యోగులు సంవత్సరానికి 12 సెలవులు మాత్రమే తీసుకోగలరని, 12 రోజులు దాటితే వారి జీతంలో కోత విధించబడుతుందని మను తెలుసుకున్నాడు. అనారోగ్యం కారణంగా ఒక వ్యక్తి సెలవు మించితే అతని జీతంలో కోత విధించబడకుండా ఉండేలా నియమాన్ని మార్చమని మను తన తండ్రికి చెప్పాడు. కోల్బర్గ్ ప్రకారం మను ఏ నైతిక వికాస దశలో ఉన్నాడు? 5వ దశ.
కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం మూడవ స్థాయిలోని 5వ దశలో ఉన్న వ్యక్తులు సామాజిక నియమాలు అనేవి మానవ సంక్షేమం కోసం ఏర్పడినవి, అవసరమైతే వాటిని మార్చవచ్చని నమ్ముతారు. మను ఇక్కడ చట్టబద్ధమైన నియమం కంటే మానవత్వానికి అధిక ప్రాధాన్యతనిస్తూ నియమ సవరణ కోరాడు. కాబట్టి ఇది సామాజిక ఒప్పందం మరియు వ్యక్తిగత హక్కుల దశను సూచిస్తుంది. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డిఏటిలో భాషకు సంబంధించిన పరీక్షల సంఖ్య ఎంత? 2. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ డిఏటి బ్యాటరీలో భాషా సామర్థ్యాలను కొలవడానికి శాబ్దిక వివేచనం మరియు భాషా వినియోగం అనే 2 పరీక్షలు ఉన్నాయి. ఈ బ్యాటరీలోని మొత్తం 8 పరీక్షల్లో ఇవి 2 మాత్రమే భాషా సంబంధిత అంశాలను, పదజాలం మరియు వ్యాకరణాన్ని పరిశీలిస్తాయి. 8వ తరగతి ఉపాధ్యాయురాలు తన విద్యార్థులకు ఒక చిక్కైన ఫజిల్ ఇచ్చింది. దీనిలో పిల్లి చేపను బహుళ మార్గాల్లో చేరుకోగలదు. విద్యార్థులు అతి దగ్గర దారిని కనుగొనాలి. ఇక్కడ ఉపాధ్యాయురాలు ఏ రకమైన ఆలోచనను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నారు? సమైక్య సమైక్య ఆలోచన అనేది అందుబాటులో ఉన్న వివిధ మార్గాల నుండి కేవలం ఒకే ఒక సరైన లేదా ఉత్తమమైన పరిష్కారాన్ని కనుగొనడాన్ని సూచిస్తుంది. ఇక్కడ విద్యార్థులు అనేక మార్గాలను పరిశీలించి అతి దగ్గరి దారి అనే ఒక నిర్దిష్ట ఫలితాన్ని ఎంచుకుంటున్నారు, కాబట్టి ఇది సమైక్య ఆలోచన అవుతుంది. టెర్మినల్ పరీక్షల రిపోర్టు కార్డు తీసుకున్న ఉన్నత పాఠశాల విద్యార్థిని వేద ఏడవడం ప్రారంభించింది. ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు ఆమె పనితీరు పట్ల అసంతృప్తి చెందుతారు. ఇది మునుపటి నిష్పాదనతో పోలిస్తే తక్కువగా ఉంది. ఆమె స్నేహితురాలు విద్య, నేను అదృష్టవంతురాలిని, నా తల్లిదండ్రులు నేను ఏమి చదువుతున్నానో మరియు నాకు ఎన్ని మార్కులు వస్తున్నాయో చూడడానికి ఎప్పుడూ ఆరాటపడరు అని చెప్పింది. విద్య తల్లిదండ్రుల పెంపక శైలి ఏది? జోక్యరహిత జోక్యరహిత పెంపక శైలిలో తల్లిదండ్రులు పిల్లల అవసరాలు లేదా చదువుల పట్ల కనీస ఆసక్తిని కూడా కనబరచకుండా ఉదాసీనంగా ఉంటారు. ఇక్కడ విద్య తల్లిదండ్రులు ఆమె మార్కుల గురించి కానీ, చదువు గురించి కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇది జోక్యరహిత పెంపక శైలిని సూచిస్తుంది. క్రింది వాటిలో సరికాని స్టేట్మెంటును గుర్తించండి. పనిలో సమర్థవంతమైన మరియు విజయవంతమైన వ్యక్తి ఎల్లప్పుడూ మానసికంగా ఆరోగ్యంగా ఉంటాడు. వృత్తిపరమైన విజయం లేదా పనిలో సామర్థ్యం అనేది వ్యక్తి యొక్క బాహ్య నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది, కానీ అది అంతర్గత మానసిక ఆరోగ్యానికి కొలమానం కాదు. ఒక వ్యక్తి బయట విజయవంతంగా కనిపిస్తున్నప్పటికీ ఒత్తిడి లేదా ఇతర మానసిక సంఘర్షణల వల్ల మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఒక పాఠశాల 2 పిల్లలను ఈ క్రింది సమస్యల పరిష్కారం కోసం మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త వద్దకు పంపింది. ఏ. బడి ఎగ్గొట్టడం కారణంగా శేఖర్ను. బి. పాఠశాల తర్వాత చేరాల్సిన కోర్సును నిర్ణయించుకోలేని శిఖర్ను. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఈ 2 సమస్యలలో ఏ సమస్యకు కేస్ స్టడీ పద్ధతిని ఉపయోగించవచ్చు?
ఏ మరియు బి రెండు. కేస్ స్టడీ లేదా వ్యక్తి అధ్యయన పద్ధతి అనేది ప్రవర్తన సమస్యలు ఉన్నవారికే కాకుండా కెరీర్ మార్గదర్శకత్వం అవసరమైన వ్యక్తుల సమగ్ర సమాచారాన్ని విశ్లేషించడానికి కూడా ఉపయోగపడుతుంది. శేఖర్ యొక్క క్రమశిక్షణ రాహిత్యానికి కారణాలను వెతకడానికి మరియు శిఖర్ యొక్క ఆసక్తులు సామర్థ్యాలను బట్టి సరైన కోర్సును సూచించడానికి ఈ పద్ధతి అత్యంత ప్రభావవంతమైనది. క్రింది వాటిలో అభ్యసనానికి ఉపయోగించే పద్ధతి ఏది? గొలుసు అభ్యసనం. రాబర్ట్ గాగ్నే సోపానక్రమ అభ్యసన సిద్ధాంతం ప్రకారం గొలుసు అభ్యసనం అంటే చైన్ లెర్నింగ్ అనేది విభిన్న ఉద్దీపన ప్రతిస్పందనలను ఒక క్రమపద్ధతిలో అనుసంధానించే ఒక ప్రక్రియ. ఇది సరళమైన అభ్యసన స్థాయిల నుండి క్లిష్టమైన సమస్య పరిష్కార దిశగా సాగే అభ్యసన సోపానాలలో ఒకటిగా ఉంది. ఒక తల్లి తన 8 ఏళ్ల కుమార్తె ఇంటి పనులలో తనకు సహాయం చేయడం ప్రారంభించాలని కోరుకుంది మరియు చిన్న పనులను చేస్తున్నందుకు గాను చిన్న బహుమతులు ఇవ్వడం ద్వారా తన కుమార్తెను ప్రోత్సహించింది మరియు తద్వారా ఇంటి పనిలో పాల్గొనే అలవాటును పెంపొందించింది. దీనిని వివరించే థార్న్డైక్ నియమం ఏది? ఫలిత నియమం. థార్న్డైక్ అభ్యసన నియమాల ప్రకారం ఒక ప్రతిస్పందన వల్ల కలిగే ఫలితం సంతృప్తికరంగా ఉంటే ఆ ప్రవర్తన పునరావృతమై అలవాటుగా మారుతుంది మరియు అభ్యసనం బలపడుతుంది. ఇక్కడ తల్లి ఇచ్చే బహుమతి అనే సానుకూల ఫలితం వల్ల బాలిక ఇంటి పనులు చేయడాన్ని నేర్చుకుంది కాబట్టి ఇది ఫలిత నియమాన్ని సూచిస్తుంది. పావ్లోవ్ ప్రతిపాదించిన నిబంధన సిద్ధాంతం అభ్యసనాన్ని ఎలా పరిగణిస్తుంది? అలవాటు ఏర్పడటం. పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ప్రకారం ఉద్దీపన మరియు ప్రతిస్పందనల మధ్య నిరంతర అనుబంధం ఏర్పడడం ద్వారా అభ్యాసకుడిలో కొత్త అలవాట్లు ఏర్పడతాయి. సహజ ఉద్దీపనకు బదులుగా కృత్రిమ ఉద్దీపన ద్వారా ఆశించిన ప్రవర్తనను పునరావృతం చేయడం వల్ల అభ్యసనం అనేది ఒక స్థిరమైన అలవాటుగా మారుతుంది. కింది వాటిలో ప్రతికూల పునర్బలనానికి ఉదాహరణను గుర్తించండి. ఒక అమ్మాయి ఒక సమస్యను సరిగ్గా పరిష్కరించినప్పుడు ఆమె తండ్రి ఇలా అన్నాడు, సరే, ఇప్పుడు నువ్వు ఆదివారం పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు. ప్రతికూల పునర్బలనం అంటే ఒక వ్యక్తి ఆశించిన ప్రవర్తనను ప్రదర్శించినప్పుడు అతనికి ఇష్టం లేని లేదా అసౌకర్యాన్ని కలిగించే అంశాన్ని తొలగించి ఆ ప్రవర్తనను బలపరచడం. ఇక్కడ అమ్మాయి సమస్యను సాధించినందుకు ఆమెకు ఇష్టం లేని ఆదివారం త్వరగా నిద్రలేవడం అనే అంశం నుండి మినహాయింపు ఇవ్వడం ద్వారా ఆమె అభ్యసనాన్ని ప్రోత్సహించడం జరిగింది. వర్షిని తన స్నేహితురాలితో నా కొడుకు నేలపై చూసే ప్రతిదాన్ని నోటిలో పెట్టడం మొదలుపెట్టినందున నేను ప్రతిదీ షెల్ఫ్లో పెట్టడంతో అలసిపోతున్నాను అని చెబుతోంది. పియాజే ప్రకారం వర్షిని కొడుకు యొక్క సంజ్ఞానాత్మక వికాస దశ ఏది? ఇంద్రియ చాలక దశ. పియాజే ప్రకారం పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వరకు ఉండే ఈ దశలో శిశువు తన ఇంద్రియాల ద్వారా మరియు వస్తువులను తాకడం, నోటిలో పెట్టుకోవడం వంటి శారీరక చర్యల ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు.
వర్షిని కొడుకు వస్తువులను నోటిలో పెట్టుకోవడం అనేది జ్ఞానేంద్రియాల ద్వారా పరిసరాలను అన్వేషించే ఈ దశ యొక్క ప్రధాన లక్షణం. ఈ క్రింది రెండు స్టేట్మెంట్లను చదవండి. ఏ. అభ్యసనం అభివృద్ధికి దారితీస్తుందని వైగోట్స్కీ నమ్ముతాడు. బి. ఒక తల్లి ఆఫీసు నుండి తాను ఆలస్యంగా వచ్చే రోజుల్లో తన 7 ఏళ్ల కొడుకుకు సాధారణ ఆహారం వండుకొని తినడం నేర్పించడం అనేది కొన్ని విషయాలను బోధించడానికి, మనం ఒక నిర్దిష్ట వయస్సు వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదని చూపించడానికి ఒక ఉదాహరణ. సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఏ మరియు బి రెండూ సరైనవి. వైగోట్స్కీ సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం ప్రకారం అభ్యసనం అనేది వికాసానికి దారితీస్తుంది. అంటే సరైన సహాయం, స్కాఫోల్డింగ్ అందిస్తే పిల్లలు వారి వయస్సు కంటే ముందే కొన్ని నైపుణ్యాలను నేర్చుకోగలరని ఆయన నమ్మారు. ఇక్కడ తల్లి తన కొడుకుకు వంట నేర్పించడం అనేది శిశువు తనంతట తానుగా చేయలేకపోయినా పెద్దల సహాయంతో కొత్త విషయాలను నేర్చుకోవచ్చని జెడ్పిడి అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ నిరూపిస్తుంది. క్రింది వాటిలో ఏది బండూరా యొక్క సాంఘిక అభ్యసన సిద్ధాంతానికి సంబంధించింది? పరోక్ష అభ్యసనం. ఆల్బర్ట్ బండూరా ప్రకారం ఒక వ్యక్తి ఇతరుల ప్రవర్తనను మరియు దాని ఫలితాలను గమనించడం ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవడాన్ని పరోక్ష అభ్యసనం అంటే వైకారియస్ లెర్నింగ్ అంటారు. దీనినే నమూనా అభ్యసనం అని కూడా పిలుస్తారు. అభ్యాసకుడు శిక్ష లేదా బహుమతి నేరుగా తనకు లభించకపోయినా ఇతరులకు లభించే ప్రతిఫలాన్ని బట్టి ప్రత్యక్ష అనుభవం లేకుండానే కేవలం పరిశీలన ద్వారా విషయాలను గ్రహిస్తాడు. క్రింది వాటిలో అత్యంత ప్రాథమిక అవసరాన్ని తీరుస్తున్న దానిని గుర్తించండి. చలి నుండి తనను తాను రక్షించుకోవడానికి స్వెటర్ ధరించిన అమ్మాయి. అబ్రహం మాస్లో అవసరాల అనుక్రమణిక సిద్ధాంతం ప్రకారం శారీరక అవసరాలు అత్యంత ప్రాథమికమైనవి. ఆహారం, గాలి, నీరు మరియు వాతావరణ పరిస్థితులు అంటే చలి, ఎండ, వర్షం నుండి రక్షణ పొందడం వంటివి మనిషి మనుగడకు మొదటి ప్రాధాన్యతలు. ఇక్కడ స్వెటర్ ధరించడం అనేది చలి నుండి రక్షణ పొందేటటువంటి శారీరక అవసరం, కాబట్టి ఇది ప్రాథమిక అవసరం అవుతుంది. ఒక కిండర్గార్టెన్ టీచర్ స్వల్పకాలిక సెలవుల తరువాత పాఠశాలకు వచ్చిన తన విద్యార్థులను సెలవులకు ముందు నేర్చుకున్న కూరగాయలు, జంతువులు మరియు పండ్ల పేర్లను వారు గుర్తుంచుకున్న ఏదైనా క్రమంలో చెప్పమని కోరింది. దీనిని ఏమంటారు? ఫ్రీ రీకాల్. ఫ్రీ రీకాల్ లేదా స్వేచ్ఛా స్మృతి అంటే అభ్యాసకుడు తాను నేర్చుకున్న అంశాలను ఎటువంటి సూచనలు లేదా నిర్దిష్ట క్రమం పాటించకుండా తనకు నచ్చిన రీతిలో స్వేచ్ఛగా గుర్తుకు తెచ్చుకోవడం. ఇక్కడ విద్యార్థులు తమకు గుర్తున్న పేర్లను ఏ క్రమంలోనైనా చెప్పవచ్చు, కాబట్టి ఇది ఫ్రీ రీకాల్ అవుతుంది. టెన్నిస్ ఆడడం తెలిసిన ఒక బాలుడు ఇప్పుడు బ్యాడ్మింటన్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ ఏ రకమైన అభ్యసన బదలాయింపు జరగవచ్చు? సానుకూలంగా మరియు ప్రతికూలంగా రెండూ.
టెన్నిస్ మరియు బ్యాడ్మింటన్ రెండూ రాకెట్ క్రీడలు కావడం వల్ల రిఫ్లెక్స్లు మరియు హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ వంటి కొన్ని అంశాలు సానుకూల బదలాయింపునకు తోడ్పడతాయి. అయితే టెన్నిస్లో మణికట్టును స్టిఫ్గా ఉంచడం, బ్యాడ్మింటన్లో మణికట్టును ఎక్కువగా ఉపయోగించడం వంటి సాంకేతిక తేడాలు అభ్యసనంలో కొంత ఆటంకాన్ని లేదా ప్రతికూల బదలాయింపును కలిగిస్తాయి. అందుకే ఇక్కడ 2 రకాల బదలాయింపులు జరిగే అవకాశం ఉంది. ఈ వీడియోలో 20 క్వెషన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వెషన్స్‌తో సహా ఓవరాల్ టెస్ట్‌ను మన వెబ్‌సైట్ vitchari.inలో అప్‌లోడ్ చేశాము. అక్కడ చూడండి. వెబ్‌సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్‌పై క్లిక్ చేసి మన వెబ్‌సైట్‌లో పూర్తి ఉచితంగా మీరు ఈ టెస్ట్‌ను ప్రాక్టీస్ చేసుకోవచ్చు.